హలో రైల్వే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, అర్థమెటిక్ ఫ్యాకల్టీ, అదేవిధంగా స్టేషన్ మాస్టర్. Hello everyone, welcome to the Upasthapana YouTube channel. This is Satish, ALP, Reasoning Faculty. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అదేవిధంగా గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నటువంటి వెరీ సీరియస్ ఆస్పిరెంట్ దృష్టిలో పెట్టుకొని మనం ఎక్స్క్లూజివ్లీ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాస్ ఓన్లీ ఆర్ఆర్బిలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఆర్ఆర్బిలో ఉద్యోగం రావాలంటే మేమిద్దరం సెలెక్ట్ అయ్యామంటే ప్రధాన కారణం మ్యాథమెటిక్స్ రీజనింగ్లో మేము మ్యాక్సిమం స్కోర్ అంటే సార్ బైకి అంటే అప్పుడు 60/60 70/70 స్కోర్ చేసాం కాబట్టి మేము 100% మేము రైల్వేలో సెలెక్షన్ అయ్యాం. సో కాబట్టి ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని సో నేను మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను, సతీష్ సార్ మీకు ఆల్రెడీ తెలుసు రీజనింగ్ టీచ్ చేస్తారు. సో మా పర్యవేక్షణలో అంటే మేము 70/70 60/60 ఏ విధంగా స్కోర్ చేసామో ఆ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్లీ మనం 799 రూపీస్కే మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం. సో ఎవరైతే రైల్వే ఉద్యోగాలు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మీ స్కోర్లో మీకు మినిమం స్కోర్ నుంచి మీరు మ్యాక్సిమం స్కోర్ రావాలి అంటే ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ రీజనింగ్లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేస్తేనే రిమైనింగ్ జనరల్ నాలెడ్జ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, అందులో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అది సిలబస్ ఎక్కడి నుంచి వస్తుంది దాని పరిధి చాలా పెద్దది. బట్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కంప్లీట్ సిలబస్ కనుక మీరు డీటెయిల్గా ప్రిపేర్ అయ్యి మంచి ప్రాక్టీస్ మీ దగ్గర ఉంటే 100% రైల్వేలో ఎన్టీపీసీ అదేవిధంగా గ్రూప్ డిలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డిలో మేజర్ పార్ట్స్ అంటే మేజర్ రోల్ పోషించేటువంటి మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. ఓకే, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్లో టోటల్ కాంటెంట్ అంటే ప్రీవియస్ ఇయర్లో మనం రీసెర్చ్ చేసి ఈ లాస్ట్ ఇయర్లో మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అయితే జరిగినటువంటి అప్డేట్ వర్షన్ ద్వారా మనం దాన్ని అనాలిసిస్ చేసి మనం ఈ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ కోర్స్ అనేది ఫుల్ అప్డేట్ కోర్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫుల్ అప్డేట్ కోర్స్ ద్వారా మీకు చాలా వరకు మనం మేజర్ రోల్ ఈ అర్థమెటిక్ రీజనింగే ఉంటుంది కాబట్టి మనకు సెంట్ బై సెంట్ అంటే 40/40 30/30 ఇట్లా అర్థమెటిక్ రీజనింగ్లో మనం స్కోర్ చేసినందుకు మన కోర్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి గమనిస్తే ఈ రెండు నాన్ టెక్నికల్ పోస్ట్ సార్. అంటే నాన్ టెక్నికల్ పోస్ట్ అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు చదివిన వాళ్ళు, అదేవిధంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్ ఉంటారు. ఎందుకంటే ఈ రెండు పోస్టులు నాన్ టెక్నికల్ పోస్టులు. నార్మల్గా జనరల్ స్టడీస్ ఏ విధంగా ఎంత టఫ్ ఉంటుందో అదేవిధంగా మ్యాథమెటిక్స్ రీజనింగ్ కూడా మీకు రీజనింగ్ అయితే సార్ చెప్పినట్టు మీరు ఆల్రెడీ డిస్కస్ చేస్తారు. రీజనింగ్ అంటే ఖచ్చితంగా సార్ ఏమంటే మీరు బ్యాంకింగ్ లెవెల్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తేనే ప్రతి రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మేము ఖచ్చితంగా రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అదేవిధంగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే మీరు SSC CGL Tier 2 లెవెల్ ప్రిపేర్ కావాలి సార్. ఎందుకంటే దిస్ ఇస్ నాన్ టెక్నికల్ పోస్టులు, ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. అదేవిధంగా డిఫరెంట్ జోన్స్ నుంచి ఇండియా లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. సో అన్ని పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని సతీష్ సార్ అంటే నేను ఇద్దరం కలిసి ఈ ఎక్స్క్లూజివ్ కోర్స్ మేము రెడీ చేశాము. సో మేము ఆల్రెడీ 2013లో ఇద్దరం గ్రూప్ డి సెలెక్టెడ్. సో ఇద్దరం గ్రూప్ డి సెలెక్టెడ్ సార్. 2013లో మీరు సెలెక్టెడ్, దాని తర్వాత సార్ మళ్ళీ ALP సెలెక్టెడ్, నేను 2018లో NTP సెలెక్టెడ్. సో మేము ఆల్రెడీ ఈ రెండు కోర్సెస్ జాబ్ చేసి ఉన్నాము, ఆ ఎగ్జామ్స్ రాసి ఉన్నాం, ఆ ఎక్స్పీరియన్స్ అని మాకు ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని CBT 1 CBT 2 అదేవిధంగా మీరు గ్రూప్ డి పేపర్ కనుక జాగ్రత్తగా గమనిస్తే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చాలా టఫ్ ఉంటుంది. కంపేర్ టు ఎన్టీపీసీ చాలా టఫ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్, ఎక్స్క్లూజివ్ రీజనింగ్. సో సార్ మీరు రెగ్యులర్గా డిస్కస్ చేస్తుంటారు రీజనింగ్ అనేది చాలా ఈజీ కాదు. చాలా మంది అనుకుంటారు రీజనింగ్ చాలా ఈజీగా చేసేయచ్చు అనుకుంటారు. స్కోర్ అనేది మీకు 30/30 చేస్తారు కానీ మీకు 20 మార్క్స్ కూడా రావు. అంత ఈజీగా చిన్న కరెక్షన్స్ ఉంటాయి, చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సో అన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కోర్స్ లాంచ్ చేస్తున్నాం సార్. ఈ కోర్స్ వల్ల 100% మీకు మినిమం స్కోర్ నుంచి మ్యాక్సిమం స్కోర్ ఖచ్చితంగా వస్తారు 100%. సో ఇప్పటివరకు టిల్ డేట్ అంటే 2024-25 వరకు మనకు జరిగినటువంటి రైల్వే ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ రైల్వే ప్రతి ఎగ్జామ్లో టఫెస్ట్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ. ఈ రెండు ఎగ్జామ్ మాత్రం చాలా టఫెస్ట్ ఎగ్జామ్స్. రిమైనింగ్ ఆల్ ఆర్ మామూలు ఉంటాయి కానీ ఇవి రెండింటికి ఎందుకంటే టఫ్నెస్ అంటే కాంపిటీషన్ ఎక్కువ. సో ఇవి రెండు టఫెస్ట్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ టఫెస్ట్ ఎగ్జామ్లో మనం అర్థమెటిక్ రీజనింగ్ కంపల్సరీ అవుట్ ఆఫ్ కొట్టేసాలి. అంటే సెంట్ బై సెంట్ ఎన్ని మార్క్స్ ఉంటే అన్ని మార్క్స్లో మనము స్కోర్ చేసినప్పుడు మాత్రమే మనం సెలక్షన్లు ఉంటాం. కాబట్టి మీరు ఈ అవుట్ ఆఫ్ మార్క్స్ కొట్టడానికి అంటే 30/30 40/40 మార్క్స్ కొట్టడానికి కోర్స్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఈ కోర్స్ అనేది మనం ఓన్లీ ఆఫర్స్ అందంగా ఎక్స్క్లూజివ్లీ అప్ టు ఎగ్జామ్ వరకు 799కే మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇప్పటికైనా ఎవరైనా మ్యాథమెటిక్స్ చాలా డౌట్ ఉంది సార్, మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మేము నెక్స్ట్ కంప్లీట్ అప్కమింగ్ వీడియో చేస్తున్నా.
మ్యాథమెటిక్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, రీజనింగ్లో ఎలాంటి టాపిక్స్ ఉంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలని ప్రతి డీటెయిల్ అనాలిసిస్ మనం చేస్తూ అర్థమెటిక్ రీజనింగ్లో 2025 నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ ఎన్టీపీసీ గ్రూప్ డి కనుక మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ కోర్స్ ఈ ఎన్టీపీసీ గ్రూప్ డితో పాటు మీకు రిమైనింగ్ ఆల్ ఎగ్జామ్స్ కూడా మీకు 100% యూజ్ అయ్యేటట్టు మన కోర్స్ ఉంటుంది సార్. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ని ఎవరైతే సార్ మినిమం స్కోరే చేస్తున్నాం సార్, మ్యాక్సిమం స్కోర్ రావడం లేదు అంటే, సో ప్రతి ఒక్క అభ్యర్థి దృష్టిలో పెట్టుకొని రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు దృష్టిలో పెట్టుకొని మనం బైలింగ్వల్ మన కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి సార్, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం కాదు, ఓన్లీ తెలుగు మీడియం కాదు. ప్రతి క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ప్రతి క్వశ్చన్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, విత్ పీడిఎఫ్స్ ఇస్తాము. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది ఉపాస్థాపన మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్. మనం ప్రతి వీడియో పక్కకు మనకు పీడిఎఫ్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీకు రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. ప్రతిసారి వీడియో చూడాల్సిన అవసరం లేదు, మీరు పీడిఎఫ్ ఉంటుంది, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. సో టోటల్లీ అప్డేటెడ్ కంటెంట్ సార్, టెక్నికల్లీ అప్డేట్ ఉంటుంది, సబ్జెక్ట్ కూడా చాలా అప్డేట్ ఉంటుంది. సో ఎవరైతే రైల్వే ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో, సో లాస్ట్ ఇయర్ కొంచెం మిస్ అయ్యాను సార్, కొంచెం లాస్ట్ టైం అవేర్నెస్ లేక నేను మిస్ అయ్యాను అనుకుంటే ఖచ్చితంగా మీరు మా మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్లాసెస్ తీసుకోండి. 100% ఎన్టీపీసీ గ్రూప్ డిలో మీరు మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. సో అదేవిధంగా నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ కూడా మీకు 100% హెల్ప్ అవుతుంది. ఈ కోర్స్ అనేది ఎప్పటికీ మేమిద్దరం డిస్కస్ చేసుకుంటూ మీకు అప్డేటెడ్ కంటెంట్ ఇస్తూ ఇంకా రిమైనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ప్రతి వీడియోకి మనం యాడ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కోర్స్ సార్. ఒక యావరేజ్ టాపిక్ ఉందనుకోండి, ఒక బ్లడ్ రిలేషన్స్ ఉంటే కంటెంట్తో పాటు లాస్ట్ ఇయర్ మనకి ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో అవన్నీ కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మళ్ళీ చెప్తున్నాను, రైల్వేలో ఎన్టీపీసీ గ్రూప్ డి అనేది వెరీ వెరీ టఫెస్ట్ ఎగ్జామ్స్. మీరు ఎగ్జామ్లో స్కోర్ చేయాలంటే మీ దగ్గర మంచి కోర్స్ ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్స్క్లూజివ్ 799 రూపీస్కే మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఈ సిలబస్ కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి కానీ రిమైనింగ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మీకు ఖచ్చితంగా ఇది 100% హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా రిమైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మన దగ్గర ఐటీ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఎవరైనా రిమైనింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా కూడా నాన్ టెక్నికల్లో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలనుకుంటే ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ వస్తుంది. సో ఈ అన్ని పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఈ కోర్స్ లాంచ్ చేస్తున్నాం సార్. మా ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.